సో, ఆయన అంత ఈజీగా దేన్ని ఇది ఓకే ఊరికే చేద్దామని వదలరు. దాన్ని నేను ఎలాగైనా చేస్తా, కష్టపడతా అనేది. ఈ సాంగ్ రిహర్సల్ చేసినప్పుడు కూడా, ఈవెన్ షూట్‌లో ఉన్నప్పుడు కూడా ఆయనకి షోల్డర్ ఇంజ్యూరీ గాని, కొన్ని ఇష్యూస్ ఉన్నది. ముందు ఫైట్ జరిగి ఇష్యూ ఉన్నది. కానీ ఆయన ఒక్కసారి కూడా నాకిది ఇష్యూ ఉంది, ఇంజ్యూరీ ఉంది, మనం దీన్ని తగ్గించుకుంటామా? లేదంటే వేరేలాగా చేద్దామా? అన్నది ఏం అడగట్లే. మాస్టర్ ఏదైనా పర్లేదు నేనిది చేస్తా. ఏ టైమైనా పర్లేదు నేనిది నేర్చుకుంటాను, ఇది చేస్తాను. ఖచ్చితంగా ఇది నేను చేస్తానని చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి మీరు ఇప్పుడు లిరికల్ వీడియోలో చూసారు కదా! అది సింగిల్ షాట్. అది ఈవెన్ మనం కట్ కూడా చేయట్లేదు. యెస్. ఆహ్, ఒకసారి డైరెక్ట్‌గా వచ్చి సార్ ఇది షాట్, ఇది ఇట్లా చేయబోతున్నాం సార్ అని చెప్పిన తర్వాత, ఆయన వెంటనే స్టార్ట్ చేసి చేసిన ఫస్ట్ షాట్ అది. సూపర్. ఆ ఫస్ట్ షాట్‌లోనే అది ఓకే అయింది. అండ్ చాలా బాగా చేశారు కూడా. సో, అది నేను డైరెక్ట్‌గా చెప్తా. అది సీజీయో లేదంటే తాడు కట్టుకొని చేసిందో ఏం కాదు. ప్యూర్‌లీ నాని గారు హార్డ్ వర్క్ అది. సో, అదే. అది తెలుస్తుంది మాస్టర్. సింగిల్ షాట్, సింగిల్ టేక్ గూడానా? యాహ్! సింగిల్ టేక్. సూపర్ గదా! అసలు ఆయన హార్డ్ వర్క్ గురించి మేము దసరా అప్పుడు మీరు చూసారు. నేను కూడా ఆయన కళ్ళారా చూశాను. మీకొక పెద్ద విషయం తెలుసా? నేను మన సాంగ్ షూట్ దగ్గరికొచ్చా. మీ పక్కనే కూర్చున్నా. మీరసలు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోలేదు మీరు. మీరు ఎంతసేపు ఆ సాంగు ఆ షాట్ అయింది కదా మాస్టర్. 'జుంపల్లికే ఆయాషర్' అని. అప్పుడొచ్చా నేను. ఓకే. మీ దృష్టి మొత్తం దాని మీదనే ఉంది. వాళ్ళందరికీ చెప్పడము, అందరిని కోఆర్డినేట్ చేసుకోవడము ఇదే నడుస్తుంది. మీరు కనీసం నన్ను చూడని కూడా చూడలేదు తెలుసా? లేదు అది అంటే నేనొచ్చినట్టు కూడా మీకు తెలవదు. షూటింగొచ్చినట్టు. దానికి ఒకే రీజన్ అండి. ఇప్పుడు ఏంటంటే తెలుగులో ఇది నా డెబ్యూ. నా ఫస్ట్ అవకాశం. నన్ను ప్రూవ్ చేసుకోవాలి. తమిళ్‌లో ఆల్రెడీ ఒక సాంగ్ చేసాము. మూవీ రిలీజ్‌కి ఉంది. ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో, దాంట్లో కొన్ని మంచి పేరొచ్చినాయి. దీంట్లో మన తెలుగులో కూడా ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇలాంటి ఒక మంచి గొప్ప అవకాశం రావడం అన్నది అది అంత ఈజీ కాదు. అది దేవుడి దయ. అండ్ అన్నయ్య, డైరెక్టర్ గారు, నాని గారు, మన ప్రొడ్యూసర్ గారు, వీళ్ళందరూ మన మీద ఏదో ఒక నమ్మకం పెట్టుకొని మనకి ఈ అవకాశం ఇచ్చారు కదా! సో, దాన్ని ఎలాగైనా మనం ప్రూవ్ చేయాలి. ఈ సాంగ్‌ని ఇరగదీయాలి. ఎందుకంటే శ్రీకాంత్ అన్న మైండ్‌లో ఈ సాంగ్ ఎక్కడో ఉంది. నాకు ఫస్ట్ భయం ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పనా? ఫస్ట్ మీరు వచ్చి లిరిక్ రాసి, ఆ లిరిక్ చెప్పినప్పుడు నాకు ఫస్ట్ మీనింగ్ అర్థం కాలా. యెస్. మన డైరెక్షన్ టీమ్ పక్కన కూర్చొని చెప్తున్నారు. ఇది మీనింగ్ దీనికి ఇంత డెప్త్‌గా అన్నయ్య రాశారు. అది ఒక్కసారి ఇంకా అనిరుద్ గారి దగ్గర వెళ్ళి, అది మన అన్నయ్య వాయిస్‌లో ఇవన్నీ ఒక అవుట్‌పుట్ వచ్చిన తర్వాత నాకు యాక్చువల్‌గా భయమేసింది. మన డెబ్యూ సాంగ్ ఇంత రేజ్‌గా, ఇంత డెప్త్‌గా అందరి మైండ్‌లో అప్పుడు ఉంది. ఎంతైనా మనకు మిగతా వాళ్ళు విని ఉండరు. కానీ మనం విన్నాం ఆ సాంగ్‌ని. ఖచ్చితంగా ఈ సాంగ్ బయట ఎలా ఎళ్తదో మనకొక హోప్ ఉంది. ఆ సాంగ్ మీరందరూ ఇచ్చిన ఈ రేంజ్‌ని నేను హోల్డ్ చేయాలంటే ఆ కొరియోగ్రఫీ ఎంతలా ఉండాలి. ఆ భయం అప్పుడు స్టార్ట్ అయింది. సో, ఒక్ రోజు ఇక్కడ మన ఆఫీస్‌లో రిహర్సల్ హాల్‌లో అక్కడ ఇక్కడ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేద్దాం అని శ్రీకాంత్ అన్న కూడా రోజు పుష్ ఇస్తూ ఉంటారు. సో, ఇవన్నీ చేసి లాస్ట్‌కి వచ్చిన అవుట్‌పుట్ ఇది. సో, ఇప్పుడు జనాలందరూ దీన్ని చూసి అందరూ రీల్స్ చేస్తున్నారు. అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళ కమెంట్ కూడా ఎట్లా ఉందంటే, ఇప్పుడు మీరు రాసిన లిరిక్స్‌లా ఉన్నాయి. అరే! ఎట్లా రాశార్రా ఇది ఎట్లా పాడారిది? ఎట్లా కంపోజ్ చేశారు? ఇదంతా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అది. సూపర్. ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూలో నేను డబుల్ యాక్షన్ చేయాలి. ఎందుకంటే నా గురించి కూడా నేను చెప్పాలిగా. అవును. ఖచ్చితంగా. ఇప్పుడు నేను యాంకర్ అయిపోతా. నేను అడుగుతా ఖచ్చితంగా. నేను ఫస్ట్ టైమ్ ఆ రోజే మిమ్మల్ని మన అక్కడ కలిపి ఇల్లోనే. ఆహ్, ఆ లిరిక్ వినంగానే నాకు మీనింగ్ తెలీదు గానీ, ఆ లిరిక్ ఎంత డెప్త్‌లో ఉందో, ఆ లాంగ్వేజ్‌కి, ఆ మాటలకున్న పవర్ ఏందో నాకు అర్థమైంది. అప్పుడు నేను పక్కన ఉన్న వాళ్ళతో అడిగిన ఈ మీనింగ్ ఏంటనేది. ఒక్కసారి అది మీరు పాడి కూడా చూపించారు. యెస్. ఈ లిరిక్‌ని ఇది ఇట్లా వస్తదని పాడి చూపించారు. ఎట్లా నేను జనాల కోసం ఇక్కడ నేను అడుగుతున్నా. నేను యాంకర్ ఎట్లా రాసారని ఇది? ఇది యాక్చువల్‌గా పుట్టింది ఈ మందుగుండు సామాగ్రి అంతా దట్టించింది శ్రీకాంతే ఫస్టు. దసరా 'ధూమ్ ధామ్ దోస్తాను', 'చమ్కీలంగి' 2 పాటలు బ్లాస్ట్ హిట్లు. కానీ నాకు ఈ పాట అంతకంటే గావాలి అనేది ఫస్ట్ టార్గెట్ నాకు పెట్టింది. తర్వాత శ్రీకాంత్ స్టోరీ నేరేట్ చేసినప్పుడు, క్యారెక్టర్ చెప్పినప్పుడు, ఆ క్యారెక్టర్ పడే బాధ, ఆ క్యారెక్టర్ లోపల ఉన్న ఫైర్, వీళ్ళంతా ఒక జాతి కదా! ఈ సవారీ అనే ఒక జాతి. వీళ్ళ స్ట్రగుల్స్ అది ఎట్లా ఉండాలంటే ఒక భాషతోని భయపెట్టాలి వాని విలన్ని. ఒక పదంతోనే అసలు భయపెట్టాలి. అవన్నీ టార్గెట్ నాకు ఇచ్చినప్పుడు, అప్పుడు నాకొచ్చిన థాట్స్ ఇవి. అందుకని అసలు స్టార్ట్ చేయడమే మనం మామూలుగా తెలంగాణ ఇప్పుడు ఈ పాట గురించి కూడా ఒక మాట చెప్పాలి.
చాలామంది తెలంగాణ పాట కదా, తెలంగాణ యాస కదా, అందరికి అర్థమవుతుందా ఇవని చెప్పి క్వశ్చన్లు కూడా వేస్తున్నారు. బట్ యాస తెలంగాణ జరిగే కథ జరిగేదంతా తెలంగాణలో కాబట్టి ఇంత పవర్ఫుల్గా రాసాము. బట్ ఎమోషన్ అందరిదిగా, అన్ని ప్రాంతాల్లో సేమ్ ఎమోషన్ కదా. ఒక అణచబడినప్పుడు ఒకడు మన మీద దౌర్జన్యం చేస్తుండు, మనను వాడు తొక్కి పెడుతున్నాడు అన్నప్పుడు మనం బ్లాస్ట్ అయితే ఆ ఎమోషన్ అన్ని ప్రాంతాల్లో ఒకటే. ఇప్పుడు మనకు తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, తమిళనాడు, కేరళ, వివిధ దేశాల్లో కూడా ఈ పాట ట్రెండింగ్ ఉందంటే ఆ ఎమోషన్ అర్థమైంది. ఆ ఎమోషన్‌ని పట్టుకొని రాశాను నేను. అందుకే అసలు రాయడమే మనం మామూలుగా అంటాం కదా! "ఏయ్! నీ అయ్య జాగీరా ఇదేమన్నా మేము రాసుకొని వచ్చినామా? మీ ఫాదర్‌దా ఇది" అని అంటాం కదా! అందుకని స్టార్ట్ చేసి "ఏయ్! నీ అయ్య జాగీరా చల్ మావోడొచ్చిండ్రా ఇగ జడితియ్యాలే జుంబల్లికే ఆయా షేర్." ఈ జడితియ్యాలే అనే పదం కూడా చాలామంది నన్ను అడిగిండ్రు. చాలా సంతోషం ఏంటంటే అర్థం కాకుంటే ట్విట్టర్‌లో, ఇన్‌స్టాలో నాకు మెసేజ్‌లు పెట్టి దీని అర్థం ఏంది అని తెలుసుకొని మరీ అడుగుతున్నారు. జడితించడం అంటే మామూలుగా తెలుగులో ఒక పదం ఉంది జలధరింపు అని. అంటే మనకి ఏదన్నా ఒక షాక్ అయినప్పుడు, ఏదైనా అయినప్పుడు ఒళ్ళు ఇట్లా ఒకసారి జలధరిస్తది కదా! వనకాలే అంటాం చూసినావా? అది. మామూలు ఇక్కడ అమ్మవారికి మేకల్ని బలిచేటప్పుడు అది జడితిస్తది. ఒళ్ళు ఒక్కసారి ఇట్లా ఒరుకుతున్నట్టు. అది అట్లా నీ ఒళ్ళు వనకాలే బిడ్డ. అందుకని అది జడితియ్యాలే అని రాసినాం. ఇంకా స్టోరీ చెప్పుకుంటూ కూడా దానికి ఆ టాటూకి చాలామంది కనెక్ట్ అయ్యారు. అసలు దాని వెనక ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటది సినిమాలో. ఈ జడలకి కూడా ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంది. అసలు శ్రీకాంత్ మామూలు ప్లాన్ చేయలేదు మనిషి. ఆయన మ్యాడ్‌నెస్ అనేది. నేను ఆహ్, ఇప్పుడే ఇండస్ట్రీకి వస్తున్నాము, చూస్తున్నాము. బిగినింగ్‌లోనే ఇలాంటి ఇంత ప్యాషన్‌తో ఉన్న డైరెక్టర్‌తో మనకు అవకాశం దొరుకుతుందన్నప్పుడు అది మనల్ని కూడా పుష్ చేస్తుంది. ఇంకా మనం తాంటి ఇంకా ఏదో ఒకటి చేయాలి. మన లోపల ఉన్నది కూడా అది బయటకి తీసుకొచ్చేది అనేది అసలు ఎంత సైలెంట్‌గా ఉంటాడంటే ఎన్ని రాసినా కూడా "అన్న బావుందన్న" అని మళ్ళీ తర్వాత మెసేజ్ పెడతాడు. "అన్న అది ఎక్కట్లేదన్న ఇంకొక్కటి చూడవా" అని. ఫస్ట్ మేము ఏం రాసుకున్నాం తెలుసా? "ఏ తుజే జిందా జలానే పేట్ భర్ కిలానే అరే జుంబలికే ఆయా షేర్" అని హిందీలో స్టార్ట్ చేసినాం. అంటే నిన్ను నిలువున తగలబెట్టడానికి, మా కడుపులు నింపడానికి ఒక సింహం వచ్చింది అని. కానీ దానికి మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు, "ఏవండీ మీరు హిందీలో స్టార్ట్ చేస్తే హిందీకి ఓకే గానీ చాలామందికి ఇక్కడ కావాలి కదా! అందుకని తెలుగులో మార్చండి" అంటే అప్పుడు "నీ అయ్యా జాగీరా" అని అదంతా రాసుకుంటూ వచ్చినాం. అండ్ బిగ్ థాంక్స్ టు యూ. ఎందుకంటే అదే చెప్పాను కదా! అనిరుద్ గారు గాని, మీ వర్డ్స్ కానీ, అనిరుద్ గారి మ్యూజిక్ గాని, మీ వాయిస్ కానీ, అదే ఇంత పవర్‌ఫుల్ ఇచ్చిన సాంగ్‌కి ఇచ్చిన పవర్ ఉంది కదా! అది ఇవన్నీ కలిపి ఇచ్చింది. అదే నాకు కూడా కొరియోగ్రాఫ్ చేయడానికి హెల్ప్ అయింది. సో రికార్డింగ్ అప్పుడు